హలో అండి. మీ అందరికీ తెలిసిన విషయమే. పాపకైతే సిరముండన్ చేయిద్దామని చెప్పి అయితే సింహాచలం అయితే వచ్చాం. చెప్పాను కదా మా నడిపాడబట్టు ఇంట్లోనైతే స్టే చేస్తున్నామని చెప్పి. అక్కడి నుంచి ఆవిడ స్కూటీ అయితే తీసుకొని కొండ అయితే చాలా దగ్గరండి. మేమైతే స్కూటీ పైనే వెళ్ళిపోయామన్నమాట కొండపైకి. ఇక్కడ కొండపైకి వెళ్ళిపోయాక ఫస్ట్లో ఇలా ఎంట్రన్స్ ఉంటుంది కదా, మనమైతే ఇక్కడ ఎంట్రన్స్లో 10 రూపీస్ అయితే పే చేయాలి. ఎంట్రీ ఫీజ్ అంట. పెర్ హెడ్ కాదు, డైరెక్ట్గా 10 రూపీస్ పే చేసుకుంటే చాలు. దాని తర్వాత అయితే మేము ఇలాగా పుట్టుకప్పు తీయించిన ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. వచ్చేసింది. ఏమంటున్నారైతే కేశ ఖండశాల అని అంటారంట దానికైతే వచ్చి మా పుట్టుకప్పు కావాల్సిన టికెట్ అయితే తీసుకొని పాపకైతే పుట్టుకప్పు అయితే తీయించడానికి అయితే స్టార్ట్ చేసామండి. కానీ మా సితారా పాప మాత్రం ఏమాత్రం కూడా అస్సలు సపోర్ట్ చేయలేదన్నమాట. చాలా గట్టిగా అయితే ఏడ్చింది. పెయిన్ అయితే రాదు, కానీ తను ఎవరికి తన హెడ్ ముట్టకూడదు, తనకి ముట్టకూడదు అని అనుకునే టైప్ అన్నమాట. ఎవరి దగ్గరికి పోదు, తనకు తానుగానే ఉంటాను అనుకుంటుంది. కానీ ఫైనల్గా అయితే ఎలాగో ఒకలాగా దేవుడి దయ వల్ల అయితే సక్సెస్ అయితే చేసాం ఈ మొక్కుని. కానీ పాప మాత్రం చాలా ఏడ్చింది. అలా ఏడ్చేసరికి నాకైతే చాలా బాధ అనిపించింది. చాలా గట్టిగా ఏడ్చింది. తనకి చెప్పాను కదా, పెయిన్ అయితే రాలేదు, బట్ ఎవరు ఏదో చేసేస్తున్నారని చెప్పి అయితే ముందు నుంచి అయితే జడిసిపోతుంది. ఈ శిరోముండన్ అనేది చక్కగా అయిపోయాక చక్కగా స్నానం గట్ట చేయించేసి ఇలా దర్శనంకి అయితే పట్టుకొని వెళ్ళా. చూడండి ఎంత చక్కగా మాకైతే స్వామివారి దర్శనం కూడా చాలా వేగంగా అయిపోయింది. ఇంకేముంది, కాసేపు అక్కడ స్టే చేసి అయితే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాం. నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో చెప్తాను. బాయ్ బాయ్.